హలో హాయ్ గైస్, మా ఊరిలో గణపతి నిమజ్జనం ఎలా జరిగిందో చూపిస్తా చూడండి. నేను ఇంతవరకు దగ్గర దగ్గర 319 వీడియోస్ చేశాను. నాకు 900 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అందరికీ థ్యాంక్ యూ ఆల్. మేము ప్రతి సంవత్సరం ఇదే ట్రాక్టర్లో ఇలా డెకరేషన్ వేసుకొని తీసుకొని వెళ్తాం. ఈసారి పిల్లలు మంచి హుషారుగా అన్ని పనులు చేస్తున్నారు దగ్గరుండి. మా ట్రాక్టర్కు డెకరేషన్ వేసింది ఈ గ్యాంగ్. ప్రతి సంవత్సరం మేము హనుమాన్ టెంపుల్లో వినాయకుని పెడతాం. ప్రతి సంవత్సరం వినాయకునికి కింద బల్ల వేసేది. ఈసారి బల్ల వేయడం లేదు, ఎందుకంటే ఈ వినాయకుడు హైట్ వచ్చేసి 9 ఫీట్లు దాకా తీసుకొని వచ్చినాం. ఈ స్లాబ్ లెవెల్ వినాయకుడు ఉంది, అందుకనే వినాయకుడు అలా పట్టేదందుకు బల్ల అవసరం లేదని డైరెక్ట్ పెట్టేసాము. ఈ గుడి నిమజ్జనం దాతలు ఇక్కడ పూజ నిలబడుకున్నారు చూసినావు. వాళ్ళ టైగర్ని తీసుకొని వచ్చి వినాయకుని విగ్రహ దాతలు వాళ్ళు పూజ చేయించుకున్నారు నిమజ్జనం రోజు. शिव शिव महाराज के प्रथमास्य अध्यावेश द्विपादे चौदावर्गल्पे जम्बूद्वीपे वर्धवर्षे वर्धखंडे मेरोर दक्षिण विभागे श्रीशैलस्य धर्मवामहे कविराजमस्तवस्तवं जयश्रीवाज ब्रह्मणा ब्रह्मस्तव आर्धसमनोदवे सिंहसादनं वक्रतुण्डमहाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्ये सर्वदा विषयज्ञे अखिलवैराग्यं ओम गम गम गणपतये नमः महागणाधिपतये नमः स्थान समर्पयामि देवलक्ष्मी ఇక్కడ అందరూ పూజ చేయించుకొని అక్షంతలు వేశారు. ఇక మేము నైవేద్యం అయితే చేసాము, కొబ్బరికాయలు కొట్టాము. ఇక నైవేద్యం ఇలా చేసాము, పులిహోర చేసాము. పులిహోర ప్యాకెట్లలో వేసాం, స్వామివారికి సమర్పించాం గణపతి దేవునికి. పూజ అయిపోయాక హారతి అయితే తీసుకోవడం జరిగింది. అందరూ హారతి తీసుకుంటున్నారు. దేవుని మంగళ హారతి తీసుకుంటున్నారు అందరూ. ఈ మా ఊరిలో నిమజ్జనం ప్రతిసారి ఇలా జరుగుతుంది. పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత దేవునికి సంబంధించిన అన్ని బండి లోపల పెడుతున్నాం. వినాయకుడిని నిమజ్జనానికైతే ఈ బండిలోకి తీసుకెళ్ళడానికి మేము ఫస్ట్గా 5 సార్లు దేవుణ్ణి కదిలిస్తున్నాం. ఇలా 5 సార్లు కదిలించిన వెంటనే దేవుణ్ణి తీసుకొని వెళ్ళి మన అది ఇంతకుముందు డెకరేషన్ వేసిన ట్రాక్టర్లో పెడుతున్నాం. గణపతి నిమజ్జనం రోజు ఈ రిబ్బన్లు కట్టుకొని నా చిన్నపిల్లలు మన యూత్ గ్యాంగ్ మెడలకు కట్టుకుంటారు. ఈ గణపతి బప్ప మోరియా అనుకుంటూ మా నిమజ్జనానికి అయితే రెడీ అవుతున్నారు. నిమజ్జనానికి వెళ్ళే ముందు మేము పోచమ్మ గుడి దగ్గరికి వెళ్ళి కొంచెం నీట్గా శుభ్రం చేసి ఆ దేవతలను మంచిగా కడిగి ప్రతిసారి ఇలా నిమజ్జనానికి వెళ్ళే ముందు ఈ శుభ్రంగా కడిగి ఈ పోచమ్మ గుడిలో ఓ కొబ్బరికాయ కొట్టి వెళ్తాం. ఎందుకంటే ప్రతి ఏడు ఏ ఆటంకం లేకుండా మంచి జరగాలని అందరూ ప్రతిసారి వెళ్ళే ముందు ఈ పోచమ్మ గుడిలో
ఒక కొబ్బరికాయ కొట్టి పోతారు. ఇది మా ఊరి పోతలింగన్న, పోచమ్మ గుడి ముంగడ పోతలింగన్న. పులిహోర ప్యాకెట్లు అనేది రెడీ చేసి దండ పెడుతున్నాం మేము డెకరేషన్ చేసిన దీంట్లో. మా దగ్గరలో వినాయకుడిని చేయడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.